సినీ పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమలు, అఫైర్లు, పెళ్లిళ్లు ఈనాటివి కాదు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఎందరో నటీనటులు ప్రేమలో పడ్డారు, పెళ్లిళ్లు చేసుకున్నారు. కొన్ని కథలు పెళ్లిపేటల వరకు చేరకుండానే అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రస్తుత తరంలోనూ ఎందరో స్టార్స్ తమ సహనటులతో ప్రేమలో పడుతున్నారు. ఫలానా వారి మధ్య ఏదో నడుస్తోందని మీడియాలో కథనాలు వస్తుండగా వీరు మాత్రం కనీసం స్పందించరు. ఈ కోవలోకే వస్తారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధం గురించి రష్మిక బయటపడినట్టుగా విజయ్ దేవరకొండ మాత్రం బయటపడడం లేదు. వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. రష్మిక మాత్రం అవకాశం కుదిరినప్పుడల్లా విజయ్ ఫ్యామిలీతో తనకున్న బాండింగ్ ను బిడమర్చి విపులంగా చెబుతోంది. ఎవరు ఆ రిలేషన్షిప్ గురించి ప్రశ్నించినా గానీ సంకోచం లేకుండా, దాచుకోకుండా డైరెక్ట్ గా చెప్పడం లేదు, కానీ ఇండైరెక్ట్ గా మాత్రం అందరికీ తెలిసిందేగా అనేస్తోంది. రష్మిక ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఆమె చుట్టుపక్కల విజయ్ దేవరకొండ లేడా, అతని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా అని పరికించి చూడడం అందరికీ అలవాటైపోయింది. అలానే విజయ్ దేవరకొండ ఫారెన్ ట్రిప్ వేసినా అదే ప్లేస్ కు రష్మిక కూడా వెళ్లే ఉంటుందనే సందేహంతో ఆమె సోషల్ మీడియాను సెర్చ్ చేయడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఏ మాత్రం హింట్ దొరికి ఇద్దరు ప్రేమికులు కలిసే వెళ్లారో చంటూ ఆధారాలతో సహా ఆ ఫోటోలను పెట్టడం పరిపాటిగా మారింది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీలతో సినీ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్న వారిద్దరూ ఆన్ స్క్రీన్ జోడీ కాస్త ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ జోడీగా కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇప్పటికే వీరిద్దరూ పలుమార్లు కలిసి కనిపించారు. ఎయిర్పోర్ట్ లో ఒకటి తర్వాత మరొకరు సందడి చేశారు. వెకేషన్స్ కి వెళ్తూ సింగిల్ గా తీసుకుంటున్న పిక్స్ ను షేర్ చేస్తుంటారు. కానీ ఆ పిక్స్ లో బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంటుంది. కాబట్టి విజయ్, రష్మిక రిలేషన్ లో ఉన్నారని వారు చెప్పకపోయినా అంతా ఫిక్స్ అయిపోతున్నారు. రీసెంట్ గా కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ పై రష్మిక చేసిన కామెంట్ తర్వాత ఓపెన్ అవ్వండి, గుడ్ న్యూస్ చెప్పేయండంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు మరోసారి ఇంకా ఎందుకు లేట్ అని అంటున్నారు. అందుకు కారణం ఇద్దరు తాజాగా ఒకే కారులో పక్కపక్కన కూర్చొని ట్రావెల్ చేయడమే. ముంబై ఎయిర్పోర్ట్ లో రీసెంట్ గా ఇద్దరు కలిసి కనిపించారు. ఆ తర్వాత ఒకే కారులో ప్రయాణించారు. వైట్ కలర్ డ్రెస్ లో రష్మిక ఉండగా బ్లూ కలర్ డ్రెస్ లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇద్దరు ముఖాలకు మాస్క్ పెట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ బయట కార్ ఎక్కుతుండగా కొందరు దీన్ని సెల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఆ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఫీషియల్ గా రిలేషన్ అనౌన్స్ చేయండి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో తొలిసారి వీరిద్దరూ కలిసి నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ అద్దిరిపోయింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ఇద్దరు కెరీర్ లో వెనుతిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. నాటి నుంచి విజయ్, రష్మికలు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. వీరి కాంబోలో ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రష్మిక బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి యానిమల్, చావా, పుష్ప 2 సినిమాలతో నేషనల్ క్రష్ గా ఎదిగింది. అయితే గత కొన్నేళ్లుగా ఈ ఇద్దరి గురించి మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విజయ్తో రష్మిక పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందని చిత్రసీమలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి పబ్లిక్ గా చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, వెకేషన్స్ కి సీక్రెట్ గా వెళ్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక మాల్దీవుల టూర్ తో పాటు ఎయిర్పోర్ట్లు, రెస్టారెంట్స్ లో విజయ్ దేవరకొండ, రష్మికలు ఉన్న ఫోటోలు, వీడియోలు చక్కర్లు కొడుతుండడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు విజయ్ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా రష్మిక ప్రత్యక్షమవడం, దీపావళి వేడుకలు ఆ ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండడం, ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఈవెంట్లకు రష్మిక చీఫ్ గెస్ట్ గా వెళ్లడం వంటి పరిణామాలు అటు ప్రేక్షకులను ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం విజయ్ తో తన రిలేషన్ పై ఓపెన్ గానే హింట్ ఇచ్చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన చిత్రం కుబేరా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎప్పుడు సినిమా ఈవెంట్ జరిగినా నటీనటులను సరదాగా ఇంటర్వ్యూ చేస్తూ ఆట పట్టించే స్టార్ యాంకర్ సుమ ఈ కార్యక్రమంలోనూ రష్మికను సరదాగా ఇంటర్వ్యూ చేసింది. కొందరు హీరోల పేర్లు చెప్పి వాళ్ల నుంచి మీకేం కావాలని ప్రశ్నించింది. అల్లు అర్జున్ నుంచి స్వాగ్, నాగార్జున నుంచి చామింగ్, ధనుష్ నుంచి ఎండలో పనిచేయగల సామర్థ్యం కావాలని చెప్పింది రష్మిక.
ఆ వెంటనే విజయ్ దేవరకొండ పేరును సుమ ఎత్తగానే ఆడిటోరియం మొత్తం ఏలలు కేకలతో దద్దరిల్లిపోయింది. రష్మిక కూడా సిగ్గుతో మెలికలు తిరిగిపోయింది. విజయ్ నుంచి ఏం కావాలని సుమ అడగ్గా ఆయన నుంచి మాత్రం అన్నీ కావాలని ఏ మాత్రం తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చేసింది రష్మిక మందన్న. దీంతో విజయ్తో తన రిలేషన్ను, ఆయనపై ఉన్న ప్రేమను పరోక్షంగా ఆమె బయట పెట్టిందంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉంటే రష్మిక కుబేరా మూవీతో పాటు మరిన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నాడు. ఆ మూవీలో రష్మికనే హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. అయితే అభిమానులను మరింత వెయిట్ చేయించకుండా ఈ జంట ఎప్పుడు తమ ప్రేమకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో చూడాలి.